హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు నేనైతే పాయసం చేశాను. ఇవి పాయసం చేసే రైస్ అన్నమాట. ఇవి మనకి ఇక్కడ అవైలబుల్‌గా లేవు. నా అపోజిట్‌లో ఉన్న ఫ్లాట్‌లో మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఈ రైస్‌ని. వాళ్ళు ఏపీ వాళ్ళన్నమాట. ఇంకా వాళ్ళు ఇదే రైస్‌తో చేసుకుంటారంట. రియల్లీ చాలా బాగుంది అసలుకి. రైస్ తిన్నట్టుగానే లేదు. అది తింటుంటే అసలు ఏదో స్మూత్‌గా భలే ఉంది అసలుకి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే రుచి రైస్ అని దొరుకుతాయంట. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఆన్‌లైన్‌లో చాలా ట్రై చేశాను. కానీ ఇక్కడ దొరకలేదు. ఇంకా వాటిని ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు తెలిసిందే కదా, మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు అయితే గీలో డ్రై ఫ్రూట్స్ వేయించేసి పక్కన పెట్టేసేసుకొని, రైస్‌ని కూడా అందులో కొద్దిగా వేయించి పక్కన పెట్టేసేసుకోవాలా. అందులోనే కొద్దిగా వాటర్ వేసేసి మంచిగా బియ్యం అన్నం అయ్యే వరకు ఉడికించుకోవాలా. ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసేవాళ్ళు షుగరు, బెల్లం యాడ్ చేసేవాళ్ళు బెల్లము. నేనైతే ఎప్పుడు షుగర్ స్కిప్ చేస్తా, బెల్లమే యాడ్ చేస్తా. ఇంకా బెల్లం యాడ్ చేసేసి ఉడికిపోయిన తర్వాత అందులో ఎక్కువ మిల్క్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని, ఇందాక యాడ్ చేసిన పౌడరు అది బాదం పౌడర్ అనమాట. అది కూడా మా ఫ్రెండే ఇచ్చింది. రియల్లీ చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.